వెల్కమ్ టు అంజలి మోహన్ తెలుగు వ్లాగ్. టుడే స్పెషల్ వచ్చేసి ములక్కాయ పప్పు, ఇవి అయితే పప్పడాలు, ఫింగర్స్, అట్లనే ఇక్కడ అన్నం. ఇప్పుడైతే అన్నం తింటాను. పప్పు చేయన్నాడు, అందుకోసం పప్పు చేసిన. మా పాప తినడేంది అట్లా పైన కూర్చొని తిన్నది, నీళ్ళు తాగుతుంది. లడ్డు అన్న లడ్డు ఇటు మా టామీ గారు చూడండి, ఇప్పుడేమో తీసుకొని వచ్చిండు మట్ట. అది తాగి ఈయన మళ్ళీ అది ఇచ్చిండు టామీకి ఆడుకోను. ఈయన తాగి టామీ గారు అది ఏంటో ఆడాను కొంచెం సేపు. ఏసీ పెట్టిన వల్ల నిద్ర వస్తుంది, పండుకున్నాడు. ఏమైంది లడ్డు? ఈ బాటిల్ అటు ఉంది, నీ బాటిల్ కోసం వచ్చినావా? చలో తినండి. ఎట్లయిందో పప్పు. ఎండాకాలం పప్పే మంచిగా అనిపిస్తుంది, కానీ ఎంత తిన్నా తినబుద్ధి అవుతుంది. కూరగాయలు కూడా బాగా దొరికాయి మార్కెట్లో ఎండకు కదా. పప్పు బెస్ట్ ఆప్షన్ ఎండాకాలం పప్పు ఉంటేనే తిన్నట్టు. ఇంకా చింతపులుసు పప్పు కూడా మంచిగా ఉంటుంది. మరాఠీ వెళ్తుండే చాలా చింతపులుసు. అట్లనే ఇంకా ఏమంటారు, పప్పుచారు, టమాటా పప్పు, పచ్చి పులుసు, మస్తు అంటే తినేదానికి మంచి మంచి ఉన్నాయి. చేసుకుంటానంటే ఈసారి చేయలేము నేను. ఇంకా పెసరపప్పు. చలో ఇప్పుడు నేను తింటా. టుడే మళ్ళీ వచ్చేసి అయితే మా ఇంట్లో పిజ్జా. ఇక చూడండి, మా లడ్డు చేసిండు ఈ పిజ్జా. ఎట్లా చేసినావు లడ్డు? దీన్ని ఫస్ట్ బేస్ తీసుకున్నా. నేను చేయంగా మొత్తం చూసిండు, అందుకోసమే ఇవాళ సొంతమే పిజ్జా చేసిండు. ఇక పిజ్జా కావాలట, తింటాడట. టామీ నువ్వు పిజ్జా తింటావని? టామీ నువ్వు తీసుకున్నా? ఇది వచ్చేసి అయితే నా పిజ్జా. మంచిగా చేస్తున్నా, సూపర్. ఇవాళ మంచిగా బేక్ కూడా మంచిగా అయింది. ఇవాళ లడ్డు పిజ్జా చేసిండు. ఎట్లున్నదో నేను తింటా, ఎందుకంటే లడ్డు చేసాడు ఫస్ట్ టైము. ఈ ప్లేట్లు వేసి దీని మీద చిల్లీ ఫ్లేక్స్, ఒక పిజ్జా వీడియో ముందు వేసిన కదా, అలా చిల్లీ ఫ్లేక్స్ వేయంగా నేను చూపెట్టలే. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా దాని మీద టమాటో కెచప్ వేసుకోవాలి. మస్తు ఉంటుంది, తినంగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్. అందుకోసం లడ్డు అయితే నన్ను చూసి కాపీ కొట్టినట్లే నేర్చుకున్నాడు. చూడండి, లడ్డుకి ఇప్పుడు దగ్గర 10 years 10 years కంప్లీట్ అవుతాయి. కానీ ఏదైతే చూస్తాడు కదా కరెక్ట్ అంటే చేస్తాడు. ఇప్పుడు టామీ అడవిడి చూడండి, అలా స్వీట్ కార్న్ కావాలని ఇంత. ఇక తిను. ఇప్పుడు నేను పిజ్జా టేస్ట్ చేస్తే ఎట్లయిందో, నిన్నట్లెక్క అయిందా లేకుంటే ఎట్లయిందో. ఇప్పుడైతే నేను పిజ్జా టేస్ట్ చేస్తాను. మస్త్ అయింది లడ్డు. భయపడతాను ఇట్లున్నదా అని. సూపర్, మస్త్ అయింది, మంచిగా చేసాడు. వచ్చేసి నేనైతే పన్నీర్ 65 ఇంట్లోనే ట్రై చేసిన. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మా మమ్మీ అయితే వెయిటింగ్ చేస్తుంది ఎప్పుడు దీని ఎప్పుడు ఎట్లున్నదో చెప్పాలని. ఇప్పుడైతే ఎట్లా టేస్ట్ అంటే స్మెల్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట ఎట్లా తింటాం అట్టనే వస్తుంది. ఇక టేస్ట్ ఎట్టున్నదో తెలియదు. మా ఆయన వచ్చినాక, ఆయన టేస్ట్ చేసినాక తెలుస్తుంది ఎట్లయిందో. మంచిగా అయితే మళ్ళీ మీతోటి ఈ రెసిపీ షేర్ చేస్తా. కానీ కోటింగ్ ఎలా చేయాలో అదే నాకు అర్థం కాలే, ఎందుకంటే ఎంత మంచిగా కోటింగ్ చేసినా కూడా ఆ కోటింగ్ అయితే రాలేదు అనుకున్నట్టు. మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేసినప్పుడు మీతోటి షేర్ చేద్దాం. లడ్డు పప్పు ఏడు పెట్టా? పప్ప అత్తాను. ఇట్రా టామీ, ఇట్రా నా దగ్గరికి రా.
ఇట్రా టామీ. టామీ ఇట్లా భయపడుతుంది ఇట్లా అని. ఘోరంగా వేడిగా ఉన్నది, అందుకోసమే కొంచెం ఆగిన. ఇవి నచ్చినాక నేను టేస్ట్ చేసినాక తర్వాత మేము టేస్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఎవరన్నా ఒకరికి మంచిగా టేస్ట్ చేసి చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే బయట తిన్నట్టు ఉన్నదా లేదా. స్మెల్ అయితే అదిరిపోయింది, మస్తు స్మెల్ అయితే మస్తు వస్తుంది. చూపెడతా ఎట్లయిందో. టుడే వచ్చేసి ఇంట్లోనే పన్నీర్ 65 ట్రై చేసిన ఫస్ట్ టైం. ఎలా అయిందో తెలియదు కానీ బయట స్మెల్ ఎట్లా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే వస్తుంది బయట తిన్న. అదేం డ్యాన్స్, అదేం డ్యాన్స్. టీని అట్టేనే ఇట్లా ఇట్లా కట్టుకోవాలి. ఇది పాపురా ఇది కాదు. నైట్లో పెట్టుకొని అనుకోవాలి. అయిందా? అయింది, నీవు టేస్ట్ చేసి చెప్తే ఎట్లా అయిందో అని. స్మెల్ అయితే మస్తు వస్తుంది కదా, నువ్వు టేస్ట్ చేసి చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది. సూపర్ ఉన్నది, బిల్కుల్ హోటల్ లాగానే. సేమా కానీ కోటింగ్ రాలేదు. అది మ్యాగ్నెట్ చేయాలి. అదే మ్యాగ్నెట్ ఎట్లయితే తెలియదు, అది మళ్ళీ ఒకసారి చేతా కదా అప్పుడు మంచిగా చేతా, అప్పుడు వీళ్ళకి రెసిపీ షేర్ చేతా. మస్తు అయిందా? సేమ్ టు సేమ్ స్మెల్ అయితే ఇట్ట వస్తుంది కదా, మనం హోటల్లో తింటాం కదా అట్టనే సేమ్. మమ్మలూరా, మమ్మలకి టేస్ట్ చెప్పి అన్నకు కూడా, ఎందుకంటే అన్న ఫేవరెట్. ఇట్లా తీయాలి ఇట్లా తీయాలి. లడ్డు తిను తిను, అది తీయి లడ్డు, తాకి చిక్క. వేడున్నదా? మెల్లగా మెల్లగా. పప్పకైతే నచ్చిందంటే సూపర్ అయింది కదా. నేనా? ఒక్క నిమిషం. సేమ్ అట్టనే ఉన్నదే, కుదిరింది. సూపర్ వచ్చేసి అయితే నేను టేస్ట్ చేసిన, సూపర్ ఉన్నది, నచ్చింది కదా. ఎప్పుడైతే అట్లా మనకు సేమ్ టు సేమ్ హోటల్ లెక్క వచ్చిందనుకో అప్పుడు కొంచెం అర్ధ కిలో పన్నీర్ తెచ్చుకొని చేసుకోవాలి. సేమ్ అట్టనే ఉన్నది కానీ కోటింగ్ అక్కడ తినాక ఎట్లా కొంచెం మ్యాగ్నెట్ అయి ఉంటుంది కానీ కొంచెం క్రంచీ ఉంటుంది కదా. మన ఎట్లున్నాయి మెత్తగా ఉన్నాయి పన్నీరు. జస్ట్ ఇప్పుడే ట్రై చేసిన కదా. లడ్డు అదే ఉన్నది కదా సేమ్, మస్తు అయింది. గారికి మేము ఏం తింటే అది కావాలి కంపల్సరీ. ఇప్పుడు ఇత్తలని చూస్తాడు, అవలేమి ఇత్తలు వెళ్ళాకని. టామీ పప్ప తింటా, ఇది తింటావా? చూడండి, ఇది తింటావా అని ఇట్లా అంటే చూస్తాను. తింటావా? చిన్నది ఇచ్చే, ఊది ఇచ్చే. వేడి ఉన్నదిగా, ఇచ్చాయి. అయింది చల్లగా. స్పూన్ నుంచి చేతితోటి చూడండి, అన్నీ తింటాడు, ఎవ్వి ఇచ్చినవి అన్నీ తింటాడు. టామీకి వచ్చేసి అయితే ఫ్రూట్స్ అంటే ఘోరంగా ఇష్టం. ఫ్రూట్స్లో బనానా ఫేవరెట్. టామీ తిన్నాడు చూడండి. నచ్చిందా అని టామీ? ఓనే టామీ అని నచ్చింది. అవును అట్లా నాలుగేతోటి నాకుంటాను. సూపర్ కదా మమ్మల్ని. మళ్ళా చేస్తా కదా అప్పుడు ఈ రెసిపీ మీతో షేర్ చేద్దా. సూపర్ అంటే సూపర్ అయింది. దాని కోటింగ్ ఒకసారి నేర్చుకున్నాక అప్పుడు హోటల్ ఎట్లా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్టనే చేస్తా అని అనుకుంటానా. ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే మంచి మంచి ఇట్లా డిష్ వస్తాయి, అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటూనే ఉంటా. మామూలుగానే మస్తు నచ్చింది, మామూలు తింటాంది, ఆయన తిని లోపట్లోకి వెళ్ళిండు. మా లడ్డు చూడండి టీవీ ఏం చూస్తాను, సెల్ ఫోన్ చూస్తాడు, ఎట్లా చుట్టీలు లాకినాయో తింటలే లేడు. అదే హాలిడేస్ చుట్టీలు, మేమేం చుట్టీలు అనేటోళ్ళం, అందుకోసం చుట్టీలు అంటాను. స్వామి వచ్చింది బాబుకాయ తిన్నాడు కదా, అందుకోసం ఈయనైతే మ్యాచ్ చూసుకుంటూనే ఉంటాడు. ఈ ఐపీఎల్ ఆపడేమో కానీ ఏదో ఒక ఈవినింగ్ చూస్తాం. చూడు మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఘోరంగా ఆయనకైతే ఇంట్రెస్ట్ మ్యాచ్ అంటే. నేను కూడా చూస్తా, కానీ ఇక అప్పుడప్పుడు అన్నం అయితే మంచి మూవీ పెట్టుకొని మూవీ చూస్తా. టామీ లేకుంటే పెట్టుకుంటాం, ఇక అట్లా పెట్టుకుంటే కొంచెము ఇక ఓడిన్లు అనుకో, ఇక కొంచెం అల్లుగుడు అట్లా ఉంటుంది. మా లడ్డు అయితే లొల్లే చేస్తాడు. ఈ లడ్డు ఇంకా ఇలా పప్పు ఒక టీం ఉన్నది అనుకో, నేను ఇంకా పాపు ఒక టీం ఉంటాం. ఇక అది మాది ఇట్లా గెలిచింది అనుకో, లడ్డు అయితే ఏడుపు పెడతాడు మీరు గెలిచిందని, అడిగి అంటాడు, మాట్లాడాడు. ఇక టీవీలో పెట్టేసిండు ఫోన్ నుంచి డైరెక్ట్. నేను ఏదైతే అనుకుంటా కదా ఖచ్చితంగా అదే గెలుతుంది, అది ఏందో తెలియదు అంటే అంత నమ్మకం నాకు. టామీ కూడా చూస్తాడు చూడండి టీవీ, మా టామీకి అన్నీ కావాలి దొంగజానికి అన్నీ కావాలి. చిన్నమూతి నా చిన్నమూతి లడ్డు లైట్ అట పెద్ద చేయమా, క్లారిటీ మంచిగా కనబడుతుంది. ఇలాంటి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మీరు మా ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలానే మంచి మంచి అప్డేట్స్ మీకు ముందుగానే వస్తాయి, నేను ఏం పోస్ట్ చేసినా. ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకుంటే మేము ముందు వస్తా, వంటలు అయితే పోస్ట్ చేసుకుంటూనే ఉంటా. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ my YouTube channel, yours Anjali Mohan Vlog. Bye guys. Thank you for watching. Bye.